స్టూడెంట్స్ అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. ఈరోజు మీకు బ్యాట్ మెసెంజర్ అనేటువంటి BA స్టూడెంట్స్ యొక్క థర్డ్ సెమిస్టర్ సిలబస్ని తెలుగులో మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. సో ఎవరైతే ఈ యొక్క లెసన్ని తెలుగులో ఈ యొక్క పోయంని తెలుగులో వినాలనుకుంటున్నారో సో వాళ్ళందరూ కూడా ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది. సో దయచేసి నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చితే ఖచ్చితంగా ఇతరులకి షేర్ చేయండి. సో ఇప్పుడు చెప్పేది ఏంటంటే బ్యాట్ మెసెంజర్ గుర్రం జాషువా 1885 1971. గుర్రం జాషువా గారు 1885లో పుట్టారు, 1971లో చనిపోయారనమాట. సో తర్వాత ఏ సెల్ఫ్ మేడ్ పోయెట్ ఆఫ్ ద హై ఆర్డర్. సో ఆయన చేసింది ఏంటంటే ఆయన తనంతట తానే ఒక కవిగా మారారనమాట. సో అట్లాగే వాజ్ బోర్న్ ఇన్ కాబ్లర్స్ ఫ్యామిలీ. సో ఆయన చెప్పులు కుట్టేటువంటి ఒక కుటుంబంలో జన్మించారు. హీ ప్రొడ్యూస్డ్ మాన్యుమెంటల్ పోయట్రీ. సో ఆయన చాలా ప్రశంసమైన చాలా విలువైనటువంటి పద్యాలను రాశారనమాట. సో మంచి పద్యాలను రాశారనమాట. సో ఏ సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్, ఎవరైతే పాపం సప్రెస్గా ఎవరైతే అణిచివేయబడినటువంటి కులాల వారు, మతాల వారు, ఇతరుల చేత దూషించబడిన వారు, ఇతరుల చేత వెలివేయబడినటువంటి వాళ్ళకి మంచి అవసరమయ్యేటువంటి ఉపయోగపడేటువంటి పద్యాలను ఆయన రాశారనమాట. సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్, అలాంటి వారికి ఒక మంచి ఇన్స్పిరేషనల్ పోయట్రీ లాగా ఆయన రాశారనమాట. బాగా మార్గదర్శకత్వంగా ఉండేటువంటి మార్గదర్శకమైన పద్యాలను రాశారనమాట. సో అప్రెస్డ్ అండ్ సప్రెస్ పీపుల్ టు స్ట్రైవ్ టు వాళ్ళ కోసం పోరాడి అట్లాగే కొన్ని విషయాలను ఆయన నిర్ధారించారనమాట. సో ఇలా ఇన్అలైనబుల్ అంటే విడదీయరాని హ్యూమన్ రైట్స్, మానవ హక్కుల్ని వాళ్ళకి ఖచ్చితంగా అందించాలని చెప్పి వాటి యొక్క విలువను అన్నీ కూడా ఆయన మాట్లాడారనమాట. సో వాట్ హర్ట్ జాషువా ద మోస్ట్ ఆల్ త్రూ అవుట్ హీస్ లైఫ్ వర్ రిలీజియస్ డిస్క్రిమినేషన్. సో తన యొక్క జీవితకాలం అంతట్లో కూడా తనని బాగా బాధపెట్టినటువంటి విషయం ఏంటంటే మతపరమైనటువంటి తేడా, మతపరమైనటువంటి ఏంటంటే ఈక్వాలిటీ లేదనమాట. సో అక్కడ మతపరమైనటువంటి తేడాలు జరగటం ద్వారా డిస్క్రిమినేషన్ అంటే ఒకరిని ఒకలాగా చూడడం, ఇంకొకలాగా చూడటం, అలాంటి పార్షియాలిటీని ఆయన గమనించాడు, ఆయన చూశాడు, చాలా బాధపడ్డారు దాని ద్వారా. అండ్ ద ఇన్హ్యూమన్ ప్రాక్టీస్ ఆఫ్ అన్టచబిలిటీ, మనుషులు అసలు చేయనటువంటిది, మానవత్వం లేనటువంటి వారు చేసేటువంటి అంటరానిత్వాన్ని కూడా ఈయన గమనించారు, చూశారు. ఆయన యొక్క జీవితకాలంలో ప్రాక్టికల్గా ఆయన ఎక్స్పీరియన్స్ చేశారు, అనుభవించారు అనమాట. ఇట్ ఈస్ దిస్ యాంగ్విష్ అండ్ పెయిన్. సో ఆయన పడినటువంటి వేదన యొక్క బాధ అంతా కూడా దట్ పెయిన్ దట్ ఫైర్డ్, అది మంట కలిపినట్టు ఆయనకున్నటువంటి ఆ బాధ అంతా కూడా తనని ఈ యొక్క పోయం రాసే విధంగా నడిపించింది అనమాట. టు రైట్ గబ్బిలం అనేటువంటిది అనమాట తెలుగులో. దాన్ని ఇంగ్లీష్లో బ్యాట్ మెసెంజర్ అన్నారు. గబ్బిలాన్ని ఇంగ్లీష్లో బ్యాట్ అంటారు కాబట్టి సో ఈ యొక్క బ్యాట్ ఒక మెసేజ్ని తీసుకెళ్ళింది అనమాట. సో ఆ మెసేజ్ ఏంటనేది చూద్దాం. ద పోయం ఈస్ ట్రాన్స్లేటెడ్ ఇన్ టు ఇంగ్లీష్ విత్ ద టైటిల్ ఆఫ్ బ్యాట్ మెసెంజర్. సో ఈ యొక్క గబ్బిలాన్ని బ్యాట్ మెసెంజర్గా ట్రాన్స్లేట్ చేశారనమాట. సో బై వేల్చేరు నారాయణరావు అనేటువంటి ఆయన ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశారు. జాషువా రిసీవ్డ్ అక్లెయిమ్ ఫ్రమ్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్. ఆయన ఏంటంటే జాషువా గారు చాలా ప్రశంసలు పొందారనమాట. ఈ యొక్క పోయం రాసిన తర్వాత చాలా మంచి ప్రశంసలు ఆయనకు వచ్చినాయి. అట్లాగే ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ అండ్ వాజ్ ఆనర్డ్ విత్ ఎ పద్మభూషణ్. సో ఇంకొక రైటింగ్ ఉందన్నమాట. సో ఆయన రాసినటువంటిది దాని ద్వారా అక్లెయిమ్ ఫ్రమ్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్. సో అది తర్వాత దాని ద్వారా అది రాయటం ద్వారా ఆయనకు వచ్చినటువంటిది ఏంటంటే పద్మభూషణ్ అనేటువంటి అవార్డును కూడా మన గవర్నమెంట్, ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చిందనమాట ఆయనకి. ఆయన చేసినటువంటి వర్క్కి ఆయన్ని సంస్కరిస్తూ సన్మానిస్తూ ఆయనకి ఈ యొక్క అవార్డుని ఇచ్చారు, పద్మభూషణ్ అవార్డుని. ద బ్యాట్ మెసెంజర్ గబ్బిలం ఈజ్ ఏ మోడర్న్ ఎపిక్. సో దీన్ని మనం చూసినట్లయితే గబ్బిలం అనేటువంటిది కొంచెం మోడర్న్గానే ఉంటుంది అనమాట. సో అంత మరీ ప్రాచీన కాలంలోటువంటిది అన్నట్టుగా కాకుండా కొంచెం మోడర్న్గానే ఉంటుంది అనమాట. సో ఆ యొక్క ఎపిక్ అంటే ఇతిహాసం, ఓకే, ఒక మంచి పెద్ద సంపుటి అనమాట. సో దాన్ని ఎపిక్ అంటారు. ఇట్ ఈస్ ఫ్యాషన్ ఆఫ్టర్ కాళిదాస మేఘదూత. సో కాళిదాస మేఘదూత లాగా కొంచెం ఇది కూడా మనకు అనిపిస్తుంది అనమాట. ఇది కూడా దాని తర్వాత రాయబడింది. మేఘదూత ద క్లౌడ్ మెసెంజర్ ఈజ్ అబౌట్ అన్ ఎక్సైల్ లవర్. సో ఇక్కడ చూసినట్లయితే మేఘదూత అంటే క్లౌడ్ ఆఫ్ మెసెంజర్, ఓకే. సో ద క్లౌడ్ మెసెంజర్ ఈజ్ అబౌట్ అన్ ఎక్సైల్ లవర్. ఈ క్లౌడ్ మెసెంజర్ అంటే ఒక మేఘం దూతలాగా వెళ్ళి, ఓకే. సో ఎక్సైల్ అంటే బహిష్కరించినటువంటి ఆ ప్రేమికుడి యొక్క విషయాన్ని ప్రేమికురాలికి తెలియజేయడానికి ఒక దూత సందేశం, మేఘ సందేశం పంపించినట్లుగా దాన్ని రాశారనమాట కాళిదాసు, మేఘదూత అనేటువంటి దాన్ని. సో ఎక్సైల్ లవర్ హూ వాంట్స్ టు కమ్యూనికేట్ విత్ హిస్ బిలౌడ్ వైఫ్. సో ఆయన బహిష్కరిస్తే వాళ్ళ ఆవిడతో మాట్లాడటం కోసం ఆయన ఒక మేఘంతో సందేశాన్ని పంపించారనమాట. సో దాన్ని మేఘ సందేశం అన్నారనమాట, ఓకే. సో అట్లాగా దాన్ని క్లౌడ్ మెసెంజర్ అన్నారనమాట. సో తర్వాత ద బ్యాట్ మెసెంజర్ ఈజ్ ఎ పిటిషన్ టు గాడ్ అబౌట్ ద పెథటిక్ కండిషన్ ఆఫ్ ఎ సోషల్ అవుట్కాస్ట్. సో ఇదేంటంటే బ్యాట్ మెసెంజర్ అంటే ఒక గబ్బిలాన్ని దేవునికి వెళ్ళి నా గురించి నా బాధ అంతా కూడా తెలియజేయి దేవునికి అని చెప్పి ఈ యొక్క గుర్రం జాషువా గారు ఆ గబ్బిలాన్ని పంపించారనమాట దేవుని దగ్గరికి. ఆయన యొక్క పెథటిక్ అంటే ఆయన దయనీయమైనటువంటి స్థితిని గురించి వెళ్ళి దేవుడికి చెప్పమని
కోరుకున్నాడు అనమాట. సో యొక్క గబ్బిలాన్ని సోషల్ అవుట్ క్యాస్ట్ అంటే బహిష్కరించబడినటువంటి పరిస్థితిని, తను వేరుగా ఉండడం, వెలివేయబడటం సొసైటీ ద్వారా, ఇవన్నీ కూడా దేవుడికి నువ్వు వెళ్ళి తెలియజేయని చెప్పి గబ్బిలాన్ని అడిగాడు అనమాట దేవుడి దగ్గరికి వెళ్ళమని. సో అట్లాగే సెంట్ త్రూ ద బ్యాట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ఎంటైర్ దళిత్ పీపుల్. సో ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క ట్రైబల్ పీపుల్ దళితులు ఎవరైతే ఉన్నారో, వెనకబడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, తక్కువ కులానికి సంబంధించినటువంటి వారు, వాళ్ళందరి బాధ అంతా కూడా చెప్పడం కోసం ఈ యొక్క గబ్బిలాన్ని దేవుని దగ్గరకు పంపించారు. ఎవరు? గుర్రం జాషువా గారు. జాషువాస్ చాయిస్ ఆఫ్ ద బ్యాట్ ఈజ్ క్వైట్. సో ఇక్కడ చూసినట్లయితే ఆయన చాయిస్ కొంచెం డిఫరెంట్గానే అనిపించింది మనకి. ఎందుకంటే ఆయన చాయిస్ మనకి గబ్బిలాన్ని ఎవరు కూడా అంత తొందరగా ఇష్టపడరు అనమాట. సో అలాగే ఎవరు ఇష్టపడని దాన్ని ఈయన పంపించారు కాబట్టి కొంచెం అది మనకు డిఫరెంట్గానే అనిపిస్తుంది. కానీ ఎందుకు పంపించారు ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం అనమాట. సో సిగ్నిఫికెంట్ యాజ్ ఎ క్రీచర్ ఆఫెన్ అసోసియేటెడ్ విత్ డార్క్నెస్. సో ఎప్పుడు చూసినట్లు అయితే గబ్బిలం ఎప్పుడు కూడా చీకట్లో ఉంటుంది, చీకటికి సంబంధించినటువంటిది. ఓకే, సో డార్క్నెస్ అండ్ అగ్లీనెస్, అది చాలా రోతగా ఉంటుంది, చూడడానికి అందవిహీనంగా ఉంటుంది అనమాట. సో బ్యాడ్ ఉమెన్స్, ఎప్పుడైనా సరే చెడ్డ శకునాలు ఉన్నప్పుడే ఆ యొక్క గబ్బిలం అనేటువంటిది వస్తుంది కాబట్టి ఎవరు దాన్ని ఇష్టపడరు అనమాట. సో అట్లాగే బ్యాడ్స్ రిప్రజెంట్స్ దళిత్ పీపుల్ ఫర్ జాషువా. సో ఎవరైతే దళితులు ఉన్నారో అలాంటి వాళ్ళ కోసం ఈ గబ్బిలాన్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. గబ్బిలంతో పోల్చాడనమాట ఈ యొక్క దళితులందరినీ కూడా. అట్లాగే ఎందుకంటే ఆయన కూడా ఒక దళితుడే కాబట్టి. ఓకే, సో ద పోయం కండెమ్స్, ఈ పోయం బాగా ఖండించేది ఏంటంటే రిలీజియస్ డిస్క్రిమినేషన్, మతపరమైనటువంటి తేడాలు ఎక్కడ కూడా ఉండకూడదు, మతపరమైనటువంటి పార్షియాలిటీ ఉండకూడదు. అండ్ ఇన్ హ్యూమన్ ప్రాక్టీస్ ఆఫ్ అన్టచబిలిటీ, ఎప్పుడు కూడా మానవత్వం లేకుండా అంటరానితనాన్ని ఎప్పుడు కూడా మనం దాన్ని అనుగుణలోకి తేకూడదు. దాన్ని ఎప్పుడైనా సరే మనం అణగద్రొక్కేయాలన్న పరిస్థితులు మన యొక్క సమాజంలో రాకుండా చూసుకోవాలి. ద నారేటర్ ఈజ్ సో ఇన్నోసెంట్ దట్ హీ ఫీల్స్ హ్యాపీ విత్ హిజ్ లిటిల్ ఎర్నింగ్స్. తనకు వచ్చేటువంటి కొంత డబ్బుతోనే చాలా సంతోషంగా ఆయన ఎప్పుడు కూడా అనుకుంటారనమాట. సో నారేటర్ అంటే ఎవరైతే తన యొక్క అనుభవాన్ని చెప్తున్నారో ఆ యొక్క వ్యక్తి నారేటర్, ఏం జరిగింది అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారో ఆయన నారేటర్ అంటారు. ఇక్కడ నారేటర్ ఎవరంటే మనకి గుర్రం జాషువా గారే నారేటర్. తన యొక్క జీవితంలో వచ్చేటువంటి కొంత డబ్బుతోనే ఆయన చాలా సంతోషంగా జీవిస్తూ ఉన్నాడనమాట. అయితే హీ ఫర్గెట్స్ హీజ్ హంగర్ అండ్ పోవర్టీ ఆన్ గెట్టింగ్ ఫుడ్. తన యొక్క ఉన్నటువంటి పేదరికాన్ని మర్చిపోయి తనకు ఆకలి అవుతుందన్న విషయాన్ని కూడా గుర్తించకుండా పాపం చాలా సంతోషంగానే జీవిస్తూ ఉన్నాడనమాట. సో గెట్టింగ్ ఫుడ్, హీ లివ్స్ ఇన్ ఏ ప్లేస్ ప్రొటెక్టెడ్ ఓన్లీ బై ద 4 డైరెక్షన్స్ బట్ నాట్ విత్ ద 4 వాల్స్. తను జీవించేటువంటి ఒక ప్లేస్ కూడా కనీసం 4 గోడలు కలిగినటువంటి ఒక ఇల్లులాగా లేదు. అది ఒక నార్మల్ ప్లేస్, ఓపెన్ ప్లేస్లో ఆయన జీవిస్తున్నాడు. ఆయనకు ఒక ఇల్లు కూడా లేదు పాపం, అంటరాని వాడు కాబట్టి, వెలివేయబడ్డాడు కాబట్టి ఒక్కడే జీవిస్తే దూర ప్రాంతంలో ఎక్కడో ఉన్నాడు ఒంటరిగా. ఓకే, సో అట్లాగ ఉన్నప్పుడు ఏమైందంటే హీఈస్ నన్ బట్ ద లాస్ట్ బోర్న్ సన్ ఆఫ్ భారత్ అనేటువంటి ఆయనకి చివరి కుమారుడుగా ఈ యొక్క గుర్రం జాషువా గారు జన్మించారనమాట. సో దట్ ఆయన అన్టచబుల్. సో ఆయన అంటరాని వాడు ఆయన కూడా, ఎందుకంటే మరి చెప్పులు కుట్టేటువంటి కుటుంబంలో జన్మించాడు కాబట్టి ఆయన కూడా అంటరాని వ్యక్తిగా ఈ యొక్క సమాజం ఆయన చూసిందనమాట. సో అంటరాని వ్యక్తికి సంబంధించినటువంటి తెగలో ఆయన జన్మించాడు కాబట్టి అలా చూసారు. హీఈస్ ఏ కాబ్లర్, చెప్పులు కుట్టేటువంటి వ్యక్తి అనమాట. లివ్స్ ఇన్ సౌత్ ఆఫ్ ద తంజావూర్ అనేటువంటి ప్లేస్లో ఆయన జీవించారు, అక్కడే ఉన్నారనమాట. మేక్ షూస్ ఫర్ హిస్ మాస్టర్స్. సో ఇక్కడ చూసినట్లయితే ఏంటంటే వాళ్ళ నాన్నగారి గురించి చెప్తున్నారనమాట. సో అట్లాగే లాస్ట్ బోర్న్ సన్ ఆఫ్ భారత్ అండ్ అన్ అన్టచబుల్, హీఈస్ ఎ కాబ్లర్, లివ్స్ ఇన్ సౌత్ ఆఫ్ తంజావూర్, మేక్ షూస్ ఫర్ హిస్ మాస్టర్స్ బట్ రిమైనింగ్ పోర్. హీ స్వెట్స్ ఇన్ ద సన్ ఇన్ ద ఫీల్డ్స్ టు ప్రొవైడ్ ఫుడ్ ఫర్ పీపుల్ బట్ రిమైన్స్ హంగ్రీ. సో ఇక్కడ చూసినట్లయితే అందరికి కూడా చెప్పులు కొడతా ఉన్నాడు, షూస్ తయారు చేస్తూ ఉన్నాడు, కానీ ఆయన మాత్రం ఎప్పటికీ పేదవాడుగానే ఉన్నాడు. ఓకే, ఆయన దగ్గర షూస్ వేసుకుంటున్న వాళ్ళందరూ బాగానే ఉన్నారు, వాళ్ళందరూ కూడా మంచి పరిస్థితుల్లోనే ఉన్నారు, ఉన్నవాళ్ళుగానే ఉన్నారు, ధన సంపాదకులుగానే ఉన్నారు, కానీ ఈయన మాత్రం ఎప్పుడు పేదవాడుగానే మిగిలిపోయాడు. మరి లేని వాళ్ళందరికీ కూడా తన ఏం చేసి కష్టపడి ఎండలో పనిచేయడం ద్వారా, పొలాల్లో పనిచేయడం ద్వారా అందరికీ అన్నం పెడుతున్నాడు, కానీ పాపం తను తినడానికి ఆహారం లేక ఆకలితోనే జీవిస్తున్నాడు. పీపుల్ కేర్ టు ఫీడ్ స్నేక్స్ అండ్ యాంట్స్ బట్ విల్ నాట్ షో సింపతి ఫర్ ద అవుట్ క్యాస్ట్. సో మనుషులు ఏంటంటే పాములకి పాలు పోస్తున్నారు, పాముల్ని పోషిస్తున్నారు, అట్లాగే చీమలకి పెడుతున్నారు, అన్ని చేస్తున్నారు, కానీ మనుషులకు మాత్రం పెట్టట్లేదు అని చెప్పి ఎవరైతే బహిష్కరించబడినటువంటి వ్యక్తులు ఉన్నారో అలాంటి వాళ్ళకి ఏం పెట్టట్లేదు అని చెప్పి ఈయన చాలా బాధపడ్డాడు అనమాట. అవుట్ క్యాస్ట్ అండ్ ఈవెన్ ఇట్ ఈస్ ద కేస్ ఆఫ్ ద గాడెస్ ఆఫ్ ఇంజస్టిస్. సో ఏ దేవత అయితే ఉందో ఈ యొక్క తేడాలు చేసేటువంటి దేవత, అది ఏమాత్రం కూడా ఆ పని ఏమాత్రం కూడా కరెక్ట్ కాదు అని చెప్పి ఈ యొక్క గుర్రం జాషువా గారు చెప్పారనమాట. సో ఎప్పుడైనా సరే మనం తేడాలు చేయకూడదు, ఎవరిని కూడా తేడాగా చూడకూడదు. డిస్క్రిమినేషన్ అంటే నథింగ్ బట్ ఒకరిని ఒకలాగా ఇంకొకరిని ఒకలాగా చూసేటువంటి స్వభావం మనలో ఉండకూడదు అనమాట. సో అట్లాగే
న్యాయవంతంగా చూడాలి, ఎక్కడ కూడా న్యాయవంతమైనటువంటి పనే చేయాలన్నమాట. సో అట్లాగే హీ ఫీల్స్ దట్ దెర్ ఈస్ నో వన్ ఇన్ దిస్ వరల్డ్ టు హెల్ప్ హిమ్. ఇక్కడ ఈ లోకంలో నన్ను కాపాడడానికి ఏ ఒక్కరు కూడా లేరు, నేను ఒంటరి వాడిని అని చెప్పి ఆయన బాధపడతా ఉన్నాడనమాట. ఈవెన్ గాడ్ షోస్ నో కంపాషన్ ఆర్ నో వన్ హ్యాస్ ఎవర్ టోల్డ్ హిమ్ అబౌట్ హిస్ ఫేట్. ఎవరు కూడా తనకంటూ లేరు అని చెప్పి బాధపడతా, తన విధిని గురించి కూడా ఎవరు తనకు చెప్పట్లేదు అని చెప్పి తను చాలా బాధపడ్డాడనమాట. ద 4-hooded స్నేక్, 4-hooded అంటే 4 వైపుల నుండి కప్పినటువంటిది. ఓకే, సో 4-hooded స్నేక్ ఆఫ్ ద హిందూ కాస్ట్ సిస్టమ్ డజంట్ అలౌ హిమ్ కమ్ క్లోజ్ టు ఇట్. సో అట్లాగా 4 వైపుల నుండి కప్పబడినటువంటి, అంటే వాళ్ళకంటూ వాళ్ళకి బౌండరీస్ ఉన్నాయి కాబట్టి, సో ఎవరిని అలౌ చేయరు కాబట్టి తనకి పాపం తినడానికి ఆహారం కూడా తీసుకునేటువంటి అవకాశం తనకి రాకుండా ఆ యొక్క కాస్ట్ సిస్టమ్ అనేటువంటిది మొత్తాన్ని కూడా కప్పివేసింది అనమాట. ఓకే, సో డజంట్ అలో కమ్ క్లోజ్ టు ఇట్ అండ్ యాజ్ ద నారేటర్ వర్క్స్ ఆల్ డే అండ్ రిటర్న్స్ హోమ్ ఇన్ ద ఈవినింగ్. సో ఎప్పుడు కూడా అక్కడికి వెళ్ళడానికి, దేవాలయాల్లోకి వెళ్ళడానికి కూడా అవకాశం లేదు, ఎందుకంటే ఆయన పాపం పొద్దునంతా పనిచేసి రాత్రికి ఇంటికి వెళ్తాడనమాట. సో అట్లాగే టేక్స్ గ్రూయల్. సో గ్రూయల్ అంటే క్రూరమైనటువంటి, అండ్ అట్లాగే రెస్, అక్కడ నివసిస్తా విశ్రాంతి తీసుకుంటా ఉంటాడు. బట్ ఎంటర్స్ హీస్ హౌస్ అండ్ మూవ్స్ లైక్ ఏ పీస్ ఆఫ్ డార్క్నెస్. సారీ, టేక్స్ గ్రూయల్ అంటే క్రూరమైనటువంటి ప్లేస్ అనమాట. సో అది మనం చూసినట్లయితే ఆ ప్లేస్లో ఏంటంటే ఆయన ఉండేటువంటి ప్లేస్, అక్కడ రెస్ట్ తీసుకోవడానికి, కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి అయితే అది పర్వాలేదు ఉంటాడు, కానీ అక్కడే జీవిస్తాడు ఆయన. బ్యాట్ ఎంటర్స్ హీస్ హౌస్, అప్పుడు గబ్బిలం వస్తూ ఉంటుంది అనమాట, ఇంటికి వస్తూ ఉండడం. అట్లాగే మూవ్స్ లైక్ ఏ పీస్ ఆఫ్, తను తిరిగేటువంటి ప్లేస్ కూడా అదొక చిక్కటి అగాధం లాగా ఉంటుంది అనమాట. సో ద narrator ఫీల్స్ హ్యాపీ ఇన్ ద presence ఆఫ్ ద బ్యాట్ బికాస్ దెర్ ఈస్ నో వన్ టు టాక్ విత్ హిమ్ అదర్ దాన్ ద బర్డ్స్. సో అప్పుడు ఏమనుకున్నాడంటే ఆ గబ్బిలం రావటం ఎవరు ఇష్టపడరు, కానీ ఈ యొక్క పోయెట్ మాత్రం చాలా సంతోషపడ్డారు, గుర్రం జాషువా గారు. ఆ యొక్క గబ్బిలం రావడం ఆయనకు చాలా సంతోషంగా అనిపించింది, ఎందుకంటే ఆయనతో మాట్లాడే వాళ్ళు ఎవరూ లేరు కాబట్టి. కనీసం ఈ గబ్బిలం అన్న నా దగ్గరకు వస్తుంది, బర్డ్స్ అలాగే చిన్న చిన్న సూక్ష్మజీవులు, బీస్ట్లు, రాక్షసులు అవి కూడా రావటం ఆయనకి ఇష్టంగా అనిపించింది అనమాట, ఎందుకంటే ఎవరు లేరు కాబట్టి. ఒంటరిగా ఉన్నప్పుడు ఏదున్నా పర్వాలేదేమో అనిపించింది అనమాట. సో అట్లాగే హీ వెల్కమ్స్ ద బ్యాట్ ఇన్ టు హిస్ హౌస్ యాజ్ ఇట్స్ ఎంట్రీ వాజ్ కన్సిడర్ ఏ బ్యాడ్ ఉమెన్ ఇన్ ద టెంపుల్స్ అండ్ అదర్ ప్లేసెస్. సో ఎక్కడైనా సరే గబ్బిలం రావటాన్ని ఎవరు కూడా ఇష్టపడరు, దేవాలయాల్లో అస్సలు ఇష్టపడరు. ఇదేదో చెడు శకునం లాగా ఉంది, ఇది మంచి సమయం లాగా లేదే అని చెప్పి వాళ్ళు బిలీవ్ చేస్తారు. అయినా కూడా ఈయన మాత్రం అది రావడం చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. గబ్బిలం రావడం చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే ఎవరు రాలేదు కానీ గబ్బిలం ఆయన దగ్గర రావడం ఆయన చాలా సంతోషంగా అనిపించింది. సో హీ కాల్స్ ఇట్ ఎ సాక్రెడ్ బ్యాట్ అండ్ కంపేర్స్ హిమ్సెల్ఫ్ విత్ ఇట్ బికాస్ బోత్ ఆర్ రిజెక్టెడ్ బై ద సొసైటీ. సో తనతో తాను కంపేర్ చేసుకున్నాడు అనమాట. సో ఆ యొక్క గబ్బిలాన్ని ఆయనతో కంపేర్ చేసుకున్నాడు, ఎందుకంటే గబ్బిలాన్ని మనుషులు ఎవరు ఇష్టపడరు, అట్లాగే ఈ యొక్క గుర్రం జాషువా గారిని కూడా రిజెక్ట్ చేశారు, గబ్బిలాన్ని కూడా రిజెక్ట్ చేశారు కాబట్టి మన ఇద్దరం ఒకటే అని చెప్పి తనని కూడా గబ్బిలంతో కంపేర్ చేసుకున్నారు అనమాట గుర్రం జాషువా గారు. అట్లాగే ద narrator ఆస్ ద బ్యాట్. తర్వాత ఏమైందంటే ద narrator ఆస్ ద బ్యాట్ కంపెనీ ఆఫ్ గాడ్స్. అప్పుడు ఏమన్నాడంటే narrator ఏమంటున్నాడంటే నాతోనే ఉండొచ్చు కదా నువ్వు అని చెప్పి, కంపెనీ ఆఫ్ గాడ్స్ దట్ బికమ్స్, నాతోనే ఉండొచ్చు కదా, గాడ్స్ అండ్ ద బ్యాట్ కమ్స్ ఫ్రమ్ లైన్ ఆఫ్ సేజెస్ అండ్ నౌ కమ్స్ టు హిస్ హౌస్. సో ఇవి ఎప్పుడు కూడా దేవుడితో ఉంటాయి అని చెప్పి ఈయన బిలీవ్ చేస్తున్నాడు. అట్లాగే ఈయన ఏం చెప్తున్నాడు అంటే బ్యాట్ కమ్స్ ఫ్రమ్ ఏ లైన్ ఆఫ్ సేజెస్. సేజెస్ అంటే ఏంటంటే విఘ్నత విచక్షణ కలిగినటువంటి వ్యక్తుల దగ్గర నుండి వచ్చినటువంటి వాటిగా ఈయన భావిస్తున్నాడు. నౌ కమ్స్ టు హిస్ హౌస్, ఇప్పుడు నా ఇంట్లోకి వచ్చినాయి కాబట్టి, అక్కడ నుండి వచ్చి విచక్షణ కలిగినటువంటి వ్యక్తుల దగ్గర నుంచి ఇక్కడికి వచ్చింది కాబట్టి. సో వేర్ దేర్ ఈజ్ నో ఫుడ్ హీ ఇన్వైట్స్ ద బ్యాట్ అండ్ ఆస్క్ టు డూ ఏ ఫేవర్. సో అక్కడ తినడానికి కనీసం ఫుడ్ కూడా లేదు కాబట్టి ఒకటి అడుగుతున్నాడు గబ్బిలాన్ని. ఏమని అడుగుతున్నాడు? ద పోయిట్ ఫీల్స్ దాట్ హీ ఈజ్ లెఫ్ట్ అలోన్ యాజ్ ఇఫ్ హీ హ్యాస్ అన్ ఇన్ఫెక్టివ్ డిసీజ్. ఏదో ఈయనకి ఏదో ఏంటి ఒకరి నుండి ఒకరికి సంక్రమించేటువంటి ఒక వ్యాధి ఏదో వచ్చినట్లుగా జనాలందరూ ఆయన ట్రీట్ చేస్తున్నారు అనమాట. సో అప్పుడు ఆయన ఒక్కడే ఉన్నప్పుడు ఆయనకు అలా అనిపించింది, నాకేదో అంటరాని జబ్బు ఏదో వచ్చినట్టు, అంటే జబ్బు వచ్చినట్టు, అందరికీ అది స్ప్రెడ్ అయిపోద్దేమో అన్నట్టుగా నన్ను ఒక్కడనే వేరుగా పెట్టారు, నేను ఒక్కడనే జీవిస్తున్నాను అని చెప్పి ఆయన బాధపడ్డాడు. పీపుల్ ఆర్ కన్ఫ్యూజ్డ్ అబౌట్ ద స్టేటస్ ఆఫ్ ద బెడ్. అందరు కూడా దాన్ని చూసి సంతోషంగా ఎవరు కూడా అనుకోరనమాట, ఎవరు కూడా ఇష్టపడరు ఆ యొక్క గబ్బిలాన్ని. వెదర్ ఇట్ ఈస్ బర్డ్ ఆర్ బీస్ట్, అది రాక్షసే అవ్వచ్చు, చెడుదే అవ్వచ్చు, అట్లాగే లేదంటే పక్షి అయి ఉండొచ్చు, కానీ ఎవరు ఇష్టపడరు. ఇట్ ఈస్ ఎ బ్యాడ్ ఉమెన్ ఫర్ మెనీ బట్ ఫర్ ద narrator ఇట్ ఈస్ ఎ ఫ్రెండ్. అందరికి కూడా ఇది చాలా చెడ్డది, ఇష్టం లేనిది, అస్సలు ఎవరు ఇష్టపడింది, కానీ narratorకి మాత్రం, గుర్రం జాషువా గారికి మాత్రం ఇది ఒక ఫ్రెండ్ గబ్బిలం. హీ రిక్వెస్ట్ ద బ్యాట్ టు కన్వే హిస్ మెసేజ్ టు ద గాడ్ ఆఫ్ గాడ్స్ ఇన్ బనారస్ బికాస్ హిస్ మౌత్ ఈస్ షట్ విత్ కర్మ థియరీ అండ్ ద ఫుడ్ ఈస్
స్టోలెన్ ఫ్రమ్ హిమ్. సో అక్కడ ఏం చెప్తున్నాడంటే ఆయన, నేను వెళ్ళి కనీసం దేవుడికి నా గురించి నా బాధ అంతా కూడా చెప్పు, దేవుళ్ళందరికీ దేవుడు అనేటువంటి వ్యక్తికి వెళ్ళి నా పరిస్థితి అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయి, ఎందుకంటే బనారస్లో ఉన్నటువంటి ఆ దేవుడి దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడు, ఎందుకంటే నా నోరు మూసివేయబడింది, నేను ఎవరితో మాట్లాడట్లేదు, కర్మ సిద్ధాంతం ద్వారా ఎవరితో కూడా మాట్లాడే అవకాశం కూడా నాకు లేదు. సో ఫుడ్ ఈ స్టోరీ, నా దగ్గర ఉండి అన్నం కూడా దొంగిలించబడి తినడానికి నాకు ఆహారం కూడా లేని పరిస్థితిలో ఉన్నాను నేను. ఈ రిక్వెస్ట్ ద బ్యాడ్ టు కన్వే హిస్ గ్రీఫ్, తన యొక్క బాధ వేదన అంతా కూడా విచారణ అంతా కూడా వెళ్ళి చెప్పేసేయి నువ్వు, ఇదంతా కూడా దేవుడికి నువ్వు చెప్పు అని చెప్పి అడిగాడు అనమాట గబిలాన్. యాజ్ ఇట్ హ్యాంగ్స్ ఫ్రమ్ ద సీలింగ్, సో ఏదైతే పైకప్పు మీద చక్కగా వేలాడుతూ ఉందో దాని మీద చెప్పాడనమాట. ఎప్పుడు కూడా పై నుండి వేలాడుతూ ఉంటుంది కదా, సో ఎక్కడైనా ఏదో ఒకటి పట్టుకొని, సో అది సింబాలిక్గా చెప్పాడనమాట ఆయన, వెళ్ళి చెప్పు నా పరిస్థితి అంతా అని చెప్పాడు. టెంపుల్ అండ్ ఈజ్ వెరీ క్లోజ్ టు గాడ్స్ ఇయర్స్, ఎప్పుడు కూడా దేవునికి దగ్గరగా ఉంటాయి, ఎందుకంటే నువ్వు పైకప్పు ఇలా పట్టుకుంటావు కాబట్టి నీ చెవులు దేవునికి సమీపంగా ఉంటాయి, కాబట్టి నువ్వు వెళ్ళి చెప్పు నా పరిస్థితి అంతా, దేవునికి సమీపంగా ఉన్నటువంటి చెవులు నీకు ఉన్నాయి కాబట్టి. హీ హాస్ ద బ్యాడ్ టు కమ్ బ్యాక్ టు టెల్ హిమ్, వెళ్ళి నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చివరికి రా నా దగ్గరికి, ఏం జరిగిందో, ఆయన ఎలా చెప్పారు, ఎలా మాట్లాడారు, నువ్వు చెప్పిన మాటలకు ఆయన ఎలాగా ఆయన యొక్క రిప్లై ఇచ్చారనేది కూడా నాకు చెప్పి మళ్ళీ వచ్చి. టెల్ హిమ్ ద రెస్పాన్స్ ఆఫ్ ద గాడ్ ఎట్ ఎనీ టైం, ఎప్పుడైనా రా నువ్వు మా ఇంటికి, ఎందుకంటే మా ఇంటికి ఎప్పుడు తలుపులు లేవు, ఏది లేదు కాబట్టి నువ్వు ఎప్పుడైనా రావచ్చు, ఎలా అయినా రావచ్చు, మా ఇంటికి గోడలు లేవు, తలుపులు లేవు, నువ్వు ఫ్రీగా వచ్చేసేయచ్చు మా ఇంటికి, ఎప్పుడు ఓపెన్ చేసే ఉంటుంది అని చెప్తున్నాడు అనమాట. అట్ ఎనీ టైమ్ హిస్ హౌస్ హ్యాస్ నో డోర్స్ అండ్ ఈజ్ ఆల్వేస్ ఓపెన్, ఎప్పుడు ఓపెన్ చేసే ఉంటుంది. దస్ ద పోయట్ కన్వేస్ హిస్ ప్లైట్, ఓకే, తన యొక్క దుస్థితి అంతా కూడా ఈ యొక్క పోయంలో ఆయన చాలా చక్కగా వివరించారనమాట. లార్డ్ శివ తన యొక్క బాధ అంతా కూడా ఆ యొక్క శివుడికి ఆయన తెలియజేశారనమాట. త్రూ ఏ బ్యాట్ ఆన్ హౌ ద అవుట్ క్యాస్ట్, అంతా కూడా తన యొక్క బాధ అంతటిని కూడా, అవుట్ క్యాస్ట్ అంటే ఇక్కడ దుస్థితి, బహిష్కరించబడినటువంటి పరిస్థితిని అంతా కూడా ఎలా బహిష్కరించబడ్డాడు సమాజంలో అనేటువంటి దాన్ని, ఎలాగ అందరి చేత అణగద్రొక్కబడ్డారు, వీరి యొక్క తెగవారు అందరూ కూడా, తక్కువ కులస్తులు అందరూ కూడా ఎలాగ వారి చేత అణచివేయబడ్డారు, ఎలాంటి బాధలు వాళ్ళు ఎదుర్కొంటున్నారు, తక్కువ కులానికి సంబంధించిన వారిగా, అన్నీ కూడా ఈయన చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. సో అందుకే ఈ యొక్క గబ్బిలాన్ని దేవునికి చెప్పడానికి పంపించారు కాబట్టి దాన్ని బ్యాట్ మెసెంజర్ అన్నారనమాట. సో ఇట్లాగా ఈ యొక్క పోయంని గుర్రం జాషువా గారు రాశారనమాట. సో ఎప్పుడైనా సరే ఈ అంటరానితనం అనేటువంటిది సొసైటీలో ఉండకూడదని ఆయన కోరుకుంటున్నారు కాబట్టి ఈ రోజున పోయంలో రాశారు. మిగతా వాళ్ళు కూడా కళ్ళు తెరిచి అలా ఉండకుండా మంచిగా జీవించాలనేటువంటి ఉద్దేశంతో ఆయన యొక్క పోయంని రాశారనమాట. సో థ్యాంక్ యూ.